6వ తరగతి పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలను కవి పరిచయాన్ని చూద్దాము. 6వ తరగతి పాఠ్యాంశంలో మొదటి పాఠము అభినందన. శేషం లక్ష్మీనారాయణాచార్య రచించడం జరిగింది. ఈ వృత్తం ఏంటి అంటే దేశభక్తి, శ్రమ, గౌరవానికి సంబంధించినది. ఇది ఏ ప్రక్రియలో ఉంది అంటే గేయ ప్రక్రియ. పాత్ర విషయం చూసినట్లయితే జై జవాన్ జై కిసాన్. జై జవాన్ అంటే దేశ సరిహద్దుల్లో ఉండేవారిని జై జవాన్ అంటారు. అంటే దేశ రక్షణగా దేశాన్ని కాపలా కాస్తూ దేశానికి ఎన్నెముక లాంటి వారు జవాన్లు అన్నమాట. అదేవిధంగా జై కిసాన్. జై కిసాన్ అంటే రైతులు, దేశానికి ప్రాణం పోసేవారు రైతులైతే ప్రాణాన్ని కాపాడేవారు జవాన్లు. కాబట్టి ప్రాణానికి ప్రాణం పెట్టి వారు కాపలా కాస్తూ ఉంటారు. రైతులు జనాభాని ప్రాణం పోసే ఆహార పాడి పంటను పండించి ప్రాణం పోస్తూ ఉంటారు. కాబట్టి వీరిద్దరూ దేశానికి వెన్నెముక లాంటి వారు. రెండవ పాఠం స్నేహబంధం. స్నేహబంధం పాఠానికి కవి పరిచయం ఎవరు అంటే చిన్నయ్య సూరి. దీనికి మూలము చిన్నయ్య సూరి రచించడం జరిగింది. ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. నైతిక విలువలకు సంబంధించింది. ప్రక్రియ, కథ, పాత్ర విశేషాలు. పాత్రలు ఎవరు అంటే కాకి, ఎలుక, తాబేలు, వేటగాడు, రాజకుమారుడు వీరు పాత్రలుగా ఆ పాఠంలో ఉంటారనమాట. ఎంతమంది? కాకి, ఎలుక, తాబేలు, వేటగాడు, రాజు, ఇక్కడ జింక కూడా ఉంటుంది. ఈ పాఠాన్ని రచించినది ఎవరు అంటే చిన్నయ్య సూరి. స్నేహం అనే పాఠాన్ని చిన్నయ్య సూరి పేరును కవి పరిచయాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న పిల్లలతో కూడా స్నేహం చేయొచ్చు. చిన్న పిల్లలతో కూడా స్నేహం చేయవచ్చు అని ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నైతిక విలువలకు సంబంధించింది. ఎక్కువగా విలువలు, నైతిక విలువలు అంటే మనకి ఎక్కువగా విలువలు ఇచ్చేవారి అని గుర్తుపెట్టుకోవాలి. అదే వర్షం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందంటే కథా ప్రక్రియకు. కథ ద్వారా జరుగుతుంది పాఠ్యాంశం అంతా. వర్షం పాఠ్యం చూసినట్లయితే దీన్ని రచించినది కవి ఎవరు అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. వర్షం పల్లెలలో పడితే ఏ విధంగా ఉంటుంది? పల్లెలలో పడితే చెట్లు, పాడి పంట పెరుగుతుంది. వర్షం పల్లె అని గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా? పల్లెలలో వర్షం పడితే చెట్లు పెరుగుతాయి. ప్రకృతి. ఇక్కడ చూడండి ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి చిత్రణ అనేది ప్రకృతి పచ్చగా మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వర్షము పల్లెల్లో పడితే ప్రకృతి పచ్చగా, హరితహారం అంటాం కదా, పచ్చగా మారిపోతూ ఉంది. ఆ చెట్లన్నీ ఆకుపచ్చగా మారిపోయి ప్రకృతి చిత్రణ చూసినట్లయితే ఆ విధంగా ప్రకృతిని చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా ఉంటుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. వర్షము పల్లెల్లో పడితే ప్రకృతి పచ్చగా మారిపోతూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ తీరుతం అన్నమాట. ప్రక్రియ ఏంటి? ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే ఖండకావ్యం. ఈ పాఠ్యభాగము ఖండకావ్యానికి సంబంధించింది. ఇందులో పాత్రలు ఎవరు అంటే పక్షాదులు, మానవుడు, రాజు, పేద, మేకలు, ఈ విధంగా గుడిసెలు ఇవి పాత్రలుగా ఉంటాయి. అదేవిధంగా లేఖ పాఠ్యాంశాన్ని చూసినట్లయితే ఇక్కడ రచయిత లేరు. తర్వాత ఇతివృత్తం ఏంటి అంటే చరిత్ర, సంస్కృతి. ఇతివృత్తము చరిత్ర, సంస్కృతికి అంటే మనము మన స్నేహితులకు లేఖ రాయాలి అంటే ఎక్కడన్నా టూర్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనము చూసిన ప్రదేశాన్ని బట్టి అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించిన చరిత్ర, అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను సంబంధించి మన స్నేహితులకు లేఖ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇతివృత్తం ఏంటి అంటే లేఖ ఇతివృత్తము చరిత్ర, సంస్కృతికి సంబంధించినది.
ప్రక్రియ ఏంటి? లేఖ, యాత్ర. ఇక్కడ యాత్ర అంటే మనం యాత్రకి వెళ్ళి అక్కడ చూసిన సందర్భాన్ని, అక్కడ చూసిన వాటికి చరిత్ర ఏంటి అని తెలుసుకొని మన స్నేహితులకి లేఖ రాయడం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ పాత్రులు ఎవరంటే శైలజ, లలిత, తర్వాత నాగార్జున సాగర్కి వెళ్ళి నాగార్జున సాగర్ 1000 స్తంభాల గుడికి కోటిలింగాలు తర్వాత పిల్లలు ఉంటారనమాట. శైలజ, లలితకు నాగార్జున సాగర్కి సంబంధించిన వాళ్ళు యాత్రకు వెళ్ళిన సందర్భాన్ని బట్టి లేఖ రాయడం జరుగుతుంది. శతకసుధ పాఠ్యాంశాన్ని రచించినది ఎవరు అంటే శతక కవులు రచించడం జరుగుతుంది. శతకసుధ పాఠ్యాంశాన్ని రచించిన వారు ఎవరు అంటే శతక కవులు అంటే శతకం అంటే 100 సెంచరీ అనమాట. శతకం అంటే సెంచరీ. శతకసుధని శతక కవులు రచిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శతక కవులు నైతిక విలువలకు సంబంధించినది అన్నమాట. శతకసుధ అన్ని 6, 7, 8 తరగతుల్లో కూడా వస్తూ ఉంటుంది ఈ పాఠ్యాంశము. దీనికి శతక కవులే ఉంటారు. ఇతివృత్తము నైతిక విలువలే ఉంటుంది. ఇది శతకం అంటారు. శతకం అంటే శతకంలో 8 మంది, ఇక్కడైతే 6వ తరగతిలో 8 మంది పేర్లను ఇచ్చే 8 శతకాలు ఉన్నాయి. అయితే సుమతి శతకం, శ్రీకాళహస్తి శతకం, కుమారి శతకం, శుభసితాలు. సుమతి శతకాన్ని రచించినది ఎవరు అంటే సుమతి శతకం నీతి పద్యాలకు సంబంధించినది. సుమతి శతకాన్ని బద్దన్న రచించడం జరిగింది. బద్దన్న పేరే భద్రభూపాలుడే బద్దన్న అన్నమాట. ఇతను బద్దన్న ఎవరు? సుమతి శతకాన్ని రచించిన అతను కవియే బద్దన్న. బద్దన్నకు మరొక పేరు ఏంటి అంటే భద్రభూపాలుడే బద్దన్న అని చెప్పడం జరుగుతుంది. శ్రీకాళహస్తి శతకాన్ని రచించినది దుర్జటి. ఈ దుర్జటి ఎవరు అంటే ఈ శివభక్తుడు. ఇతను శివభక్తుడు అనమాట. ఈ దుర్జటికి అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవుల్లో ఇతను ఒకడనమాట. శ్రీకృష్ణదేవరాయ కాలంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడు ఎవరు? దుర్జటిని శ్రీకృష్ణదేవరాయలు ఏమని పిలిచేవారు అంటే అతులితి మాధురి మహిమ అని కూడా బిరుదుతో పిలిచారు. కాబట్టి దుర్జటి అష్టదిగ్గజ కవుల్లో ఒకరనమాట. కుమారి శతకర్త ఎవరు? పక్కి వెంకట నరసింహాచార్య అనమాట. సుభసిత రత్నావళి రచించినది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. అంటే సుభసిత త్రిశతి అనే సంస్కృతంలో ఉన్నదాన్ని ఇక్కడ సుభసిత రత్నావళి అని ఏనుగు లక్ష్మణ కవి రచించడం జరిగింది. అదేవిధంగా ప్రభుతనయ అనే శతకాన్ని రచించింది ఎవరు అంటే కౌకుంట్ల నారాయణాచార్య అనమాట. తర్వాత కౌకుంట్ల నారాయణ రచించడంతో ప్రభుతనయాన్ని గాంధీ తాత శతకాన్ని రచించినది మాత్రం సిరిసెనగల కృష్ణమాచార్య రచించడం జరిగింది. గాంధీ తాత సిరిసెనగల కృష్ణమాచార్య రచించడం జరిగింది. అదేవిధంగా భరతసింహ సురోజు బాలనరసింహ రచించడం జరిగింది. భరతసింహ శతకాన్ని రచించినది ఎవరు అంటే సురోజు బాలనరసింహ రచించడం జరిగింది. భవ్య చరిత్ర శతకాన్ని రచించినది ఎవరు అంటే టీవీ నారాయణ అనమాట. టీవీ నారాయణని ఏ విధంగా గుర్తుపెట్టాలి? మన భవనంలో టీవీ ఉంది, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. అంటే కవిని చూసి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే భవ్య చరిత్ర, భవ్య భవనం, టీవీ, మన భవనంలో టీవీ ఉంది, టీవీ నారాయణ అన్నమాట. అదేవిధంగా పోతన్న బాల్యం 6వ పాఠ్యాంశం చూసినట్లయితే
పోతన్న బాల్యాన్ని రచించినది ఎవరు అంటే డాక్టర్ వనమామలై వరదాచార్యుల వారు రచించడం జరిగింది. పోతన్న బాల్యాన్ని రచించినది ఎవరు? పోతన్న బాల్యము వనమామలై వరదాచార్యుల వారు రచించడం జరిగింది. అభినవ కాళిదాసు వనమామలై వరదాచార్యుల యొక్క బిరుదులు ఏంటంటే అభినవ కాళిదాసు, అభినవ పోతన్న అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇతనికి 2 బిరుదులు ఉన్నాయి. అభినవ కాళిదాసు, అభినవ పోతన్న అనే 2 బిరుదులు ఉన్నాయి. పిల్లల ఆసక్తుల మేరకు ఈ పోతన్న బాల్యాన్ని రచించడం జరిగిందనమాట. ఇతివృత్తం ఏంటంటే పిల్లల ఆసక్తులు. ఈ ప్రక్రియ ఏంటి? కావ్య ప్రక్రియకు సంబంధించి